అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు బీఫ్ కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ వంట తయారీ కోసం కావలసిన పదార్థాలు: బీఫ్ 1 కేజీ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి, టమాటో 1, ఉల్లిపాయలు 2, కరివేపాకు 3 రెమ్మలు, కొత్తిమీర అరకప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 5, ఎర్రగా ఉండే గొడ్డు కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1 టేబుల్ స్పూన్, వంట నూనె ఏదైనా 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా బీఫ్ని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. మీకు నచ్చిన సైజులో ముక్కల్ని కట్ చేయించుకోవచ్చు. అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు వేసి ఈ మాంసాన్ని బాగా కలపాలి. బాగా కలిపి మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ని పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. కుక్కర్ వేడైన తర్వాత వంట నూనె ఏదైనా పోసుకొని వేడి చేయాలి. బాగా 5 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు. మాంసం కొరికి ఎక్కువ నూనె వాడితే బాగుంటుంది. నూనె కాగిన తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించాలి, మరీ మాడిపోకూడదు. ఇవి తొందరగా వేగాలంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేగాలి. బాగా మెత్తబడిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేయాలి. అలాగే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ వంటనంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోవచ్చు. కేరళలో ఎక్కువగా బీఫ్ కూర తింటారు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. కలుపుకుంటూ దాదాపు 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి బాగా మెత్తబడిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న బీఫ్ మాంసాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ కుక్కర్లో వేసి ఒకసారి బాగా కలపాలి. కుక్కర్ మూతను తిరిగేసి పెట్టి దాదాపు 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ మాంసంలో ఉన్న నీళ్ళన్నీ బయటకు వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ బయటకు వస్తున్నాయి. ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు కూరను ఉడికించాలి. మూత తిరిగేసి పెట్టి బాగా ఉడికించుకోండి. చూసారు కదా, దాదాపుగా వాటర్ ఎగిరిపోయినాయి.
నీళ్లు మొత్తం ఎగిరిపోయిన తర్వాత గొడ్డు కారం 1 టేబుల్ స్పూన్ వేయాలి. అంటే బాగా స్పైసీగా ఉండే కారాన్ని వేసుకోవాలి. ఇది అందుబాటులో లేకపోతే మామూలుగా కూరలో వాడే కారం కూడా వేసుకోవచ్చు. అంటే ఈ కూర స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ముందుగా వేసాం కాబట్టి సరి చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో నల్ల మిరియాల పొడి వేయాలి. ఇది కూడా ఫ్రెష్గా దంచుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి. దాదాపుగా 1/2 లీటర్ నీళ్లు పోసుకోవచ్చు. నీళ్లు పోసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు అందులో ఇందాక మిగిలిన కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత ఇందాక మిగిలిన కొత్తిమీర, కరివేపాకు వేయాలి. ఇప్పుడు అందులో గరం మసాలా పొడి వేయాలి. కొద్దిగా గరం మసాలాని తర్వాత వేసుకోవచ్చు. సగం గరం మసాలా పొడి వేయాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి వేయాలి. జీలకర్ర పొడి వేయడం వల్ల మంచి రుచి వస్తుంది కూరకి. వీటన్నిటిని వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి విజిల్ తీసేసి ప్రెషర్ బయటకు వచ్చేంత వరకు ఉడికించాలి. ఎప్పుడైతే ప్రెషర్ బయటికి రావడం గమనిస్తారో అప్పుడు విజిల్ పెట్టుకోవాలి. ఇలా అయితే కూర తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 6 నుండి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఎందుకంటే ఈ బీఫ్ హార్డ్గా ఉంటుంది, అందుకని ఎక్కువ విజిల్స్ ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత స్టవ్ ఆఫ్. 6 విజిల్స్ వచ్చిన తర్వాత 6 నుండి 8 విజిల్స్ అంటే 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత కావాలనుకుంటే మరొక 2-3 విజిల్స్ ఉడికించుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూడాలి. చూడటానికి ఎర్రగా కనిపిస్తుంది, ఎందుకంటే మనం చక్కగా ఎర్రగా ఉన్న కారాన్ని వాడాం కాబట్టి. ఇప్పుడు బాగా ఉడికిపోయినట్టే మరలా ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద పెట్టి కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంత రుచికరమైన బీఫ్ కర్రీ. కేరళలో ఎక్కువగా ఈ బీఫ్ కూర తింటారు. అలాగే ఆంధ్రాలో కూడా చాలా తక్కువ మంది తింటారు. కూర తినే వాళ్ళ కోసమే ఈ వీడియోని నేను ప్రజెంట్ చేస్తున్నాను. మరికొన్ని రుచికరమైన వంటల కోసం అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.